నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి ఇకపై దాడులు చేసే విధంగా కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎవరైనా ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన స్టడీ చేసి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుకుంటూ కూడా ఒక అతిపెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎవరైతే చిన్న వాళ్ళు ఉన్నారో లేకపోతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రం ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. పోలీసులు వారిని ఆదుకుంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో లేకపోతే నేరాలు చేస్తూ కూడా పోలీసులు మమ్మల్ని ఏం చేయరు, మమ్మల్ని ఏమనరు, నిజంగా మేము ఏదైనా తప్పు చేసినా కూడా బెయిల్ తెచ్చుకుంటాం, అది తెచ్చుకుంటాం, ఇది తెచ్చుకుంటాం అంటూ కూడా కొంతమంది నేరగాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నటువంటి వారు మాత్రం ఇక చర్యలు తప్పవు, ఇక వారిని ఉపేక్షించేది లేదు, వారికి ఎలాంటి శిక్షలు పడతాయంటే వారు ఊహించినటువంటి శిక్షలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మన గతంలో చూసుకుంటే ఎవరైతే చిన్న హత్యలు చేసేవాళ్ళు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక ఏమవుతుందిలే, మహా అయితే 1 నెల 2 నెలలు జైలుకి పోతాం, మమ్మల్ని ఎవరేం చేస్తారన్నట్టు విధంగానే వారి యొక్క బిహేవియర్ ఉండేది, వారు ఉండేది. కానీ ఇకపై డీజీపీ సివి ఆనంద్ గారు ఆయన మాట్లాడుకుంటూ ఒక్కసారి మీరు ఎవరైతే ఈ నేరగాళ్ళు ఉన్నారో ఈ నేరగాళ్ళపై ఉక్కు పాదం మోపే విధంగా ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నారు. నిన్న మొన్న కూడా మనం చూసుకోవచ్చు, కొంతమంది ఎవరైతే ఈ ట్రాఫిక్లలో ఎవరైతే చెకింగ్ చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి వాళ్ళు కూడా కోర్టు ముందు హాజరుపరిచి వారికి శిక్ష పడేలా చేశారు. అదేవిధంగా ఒక వారం రోజుల క్రితం 5,000 మంది పోలీసులు హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి, అన్ని హోటల్స్ వెతికినటువంటి పరిస్థితి. అయితే పోలీస్ శాఖ ఇక నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో అతిపెద్దగా నడుస్తున్నటువంటి ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఈ డ్రగ్స్ పైన ఫోకస్ పెడతా ఉంది. ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతా ఉన్నాయి, ఏమవుతా ఉన్నాయి, ఎట్లా వస్తూ ఉన్నాయి, సో వీటి మీద ఉక్కుపాదం మోపుతాం, ఎవడు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాడు, ఈ నెట్వర్క్ మొత్తం ధ్వంసం చేసే విధంగా మేము పనులు చేస్తాం, మా పనులు నడుస్తూ ఉంటాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రే హౌండ్స్ సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కమాండోస్ ఉన్నారో ఆ కమాండోస్ 1,700 మంది కమాండోస్ని ఇప్పుడు ఈ నార్కోటిక్స్ విభాగంలో, సైబర్ క్రైమ్ విభాగంలో వారిని యాడ్ చేయబోతా ఉన్నారు. గతంలో ఈ గ్రే హౌండ్స్ ఈ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మావోయిస్టుల కోసం పనిచేసి మావోయిస్టులను అంతం చేయడానికి కోసం పనిచేసేది. కానీ ఇప్పుడు సివి ఆనంద్ గారు ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు అందరూ మావోయిస్టులు అందరూ చనిపోవడం జరిగింది. సో మావోయిస్ట్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ అత్యంతగా ఉన్నటువంటి ఏదైతే ఈ డ్రగ్స్ కావచ్చు, సైబర్ నేరగాళ్ళు కావచ్చు, వీళ్ళ మీద మా ఫోకస్ ఉండబోతా ఉంది. ఈ డ్రగ్స్ యొక్క ఈ నెట్వర్క్ని మేము అంతమొందించబోతా ఉన్నాం. అదేవిధంగా సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు దాదాపు టెక్నాలజీ మారుతా ఉంది, నేరస్తులు మారుతా ఉన్నారు. ఒకప్పుడు మేము అడుగు వైపు చూసేవాళ్ళం, ఇప్పుడు అడుగు వైపు కాదు. ఈ టెక్నాలజీని అంతమొందించడానికి టెక్నాలజీ పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక క్లిక్తో ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకుపోతున్నటువంటి వారి మీద ఫోకస్ పెడతా ఉన్నాం. 1,700 మంది ఎవరైతే కమాండోలు ఉన్నారో వీరితో పాటు మిగతా కొంతమందిని ఎవరైతే టెక్నాలజీ మీద అత్యంత పట్టు ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున మేము వారి యొక్క శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం. ఆ శిక్షణకు సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా జాప్యంగా జరుగుతూ ఉన్నాయి. సో అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఎవడు ఎక్కడి నుంచి లింకులు పంపిస్తూ ఉన్నాడో వాడి యొక్క మెయిన్ మోటో ఏది, అసలు వాడు ఎక్కడుంటా ఉన్నాడు, సో వాడిని మొదటి నుంచి అంతమొందించడానికి ఆ రేంజ్లో మేము ట్రైనింగ్ ఇస్తా ఉన్నామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో కావచ్చు, ఆయన చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఒకటి గంజాయి గురించి మాట్లాడడం జరిగింది, ఇంకోటి గ్రేహౌండ్ పోలీసులను మనం ఇన్ని రోజులు మనం అడవుల్లో చూసాము. సో ఇప్పుడు ఇకపై జనజీవన స్రవంతిలో వారు కూడా అడవుల్లో పనిచేశారు. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఈ సైబర్ నేరగాళ్ళ కోసం, అదేవిధంగా ఇప్పుడు గంజాయి కేసులో ఉన్నటువంటి వారు ఎవరైతే గంజాయిలు అమ్ముతా ఉన్నారో, గంజాయిలు తీసుకొస్తా ఉన్నారో వారి కోసం పనిచేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే గంజాయి ఒకవేళ దొరికితే గతంలో లాగా 3 నెలలు 4 నెలలు జైలుకి పంపించి ఇంటికి పంపించడం కాదు, కఠినమైన చర్యలు ఉంటాయి. జీవితాలు నాశనం చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తారు. అదేవిధంగా రోడ్లపైన ఎవరైనా విచ్చలవిడిగా చేసి ఎవరైనా చట్టం చేతిలో తీసుకుని ఎవరైనా కొట్టినా, ఎవరైనా మర్డర్ చేసినా, ఏదైనా అతి చేసినా కూడా ఇకపై వదిలేది లేదు, ఉపేక్షించేది లేదంటూ కూడా సివి ఆనంద్ గారు స్పష్టం చేయడం జరిగింది. ఇకపై పోలీసుల యొక్క చర్యలు కూడా గతంలో లాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఉండి ఎవరైతే అందరితో పాటు స్నేహపూర్వకంగా ఉండి స్నేహంగా మాట్లాడేటువంటి వారు ఉండే విధంగా ఇప్పుడు ఇకపై ఉండబోదు. ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా రాష్ట్రంలో కొన్ని పోలీసుల తీరు కావచ్చు, పోలీసుల అంచనాలు కావచ్చు మారబోతా ఉన్నట్టు కూడా ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది. సో ప్రజల్లో చర్చ మొదలైన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇవి గాంజాయికి సంబంధించిన సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కావచ్చు, గ్రేహౌండ్ పోలీసులు కావచ్చు, వీరి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఆదిలాబాద్ పోలీసుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంత అలర్ట్గా పనిచేస్తూ ఉన్నారు, ఎవడు ఎక్కడి నుంచి గంజాయి పట్టుకుపోతా ఉన్నాడు, ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు అనే దాని మీద వాళ్ళు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. మిగతా శాఖలు
కూడా అదే విధంగా పనిచేయాలంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి రానున్నటువంటి రోజుల్లో పోలీసులు ఇప్పటికే దాదాపు వరుసగా ఏ చిన్న తప్పు జరిగినా అసలు ఉపేక్షించకుండా ఎక్కడికక్కడ దండిస్తూ ఉన్నారు. సో పోలీసుల పనితీరు మారిపోయింది, ఏసీబీ దానికి సంబంధించినటువంటి పనితీరు మారిపోయింది. సో పోలీస్ శాఖ తన యొక్క పనితీరును మార్చుకొని రాష్ట్రం యొక్క భవిష్యత్తు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వారి భవిష్యత్తును కాపాడడానికి, ఈ గంజాయి అనే మత్తు నుంచి వారిని బయటపడేయడానికి పెద్ద ఎత్తున కూడా వారి కోసం పనిచేస్తూ ఉంది. వారి కోసం పనిచేయాలని ఒక లక్ష్యం పెట్టుకుందంటూ కూడా సివి ఆనంద్ గారు చెప్పారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా చేస్తారనేది కూడా వేచి చూద్దాం.